వశిష్ఠుడు త్రికాలవేది బ్రహ్మర్షి. ఆయన చెప్పినప్పుడైనా వినాలి కైక. అంటే వినకపోవడం అనేటటువంటి మొండితనం, మాట వినకపోవడం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో రామాయణంలో 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి కైక, 2 రావణుడు. కైకకి ఇక్కడ ఎంతమంది చెప్పారో రావణుడికి అంతమంది చెప్తారు, నా మాట విను సీతమ్మని ఇచ్చేయని. ఇక్కడ కైకకు అంతమంది చెప్తారు, నా మాట విను రాజ్యం ఇచ్చేయని. ఇక్కడ ఈవిడ విందో అక్కడ ఆయన వినడం. మాట విననితనం ఎంత ప్రమాదమో రామాయణం నిరూపిస్తుంది. ఊగిపోతున్నాడు కోపంలో, బాణం తీసి ఇక ఎక్కువ పెడుతున్నాడు. లక్ష్మణస్వామి వచ్చి కళ్ళ మీద పడ్డాడు. ఒక్క మాట అడిగాడు, అన్నయ్య వదిన కనపడలేదని లోకాన్నంతటినీ చంపడానికి గురువుగారైన వశిష్ఠుడు, గురువుగారైన విశ్వామిత్రుడు మనకి ఈ విద్యనిచ్చారా అన్నాడు. నీ స్వార్థం కోసం నువ్వు నీకు ఇచ్చిన అస్త్రాలని వాడుకోవని, లోకక్షేమం కోసం వాడతావని గురువులు నీకు ఇచ్చారు. వదిన కనపడలేదని వదిన ఎత్తుకుపోయింది ఎవడో ఒక్కడు, వాణ్ణి వెతికి చంపడం మానేసి లోకాన్నంతటినీ చంపేస్తావా, నీకు జవాబు చెప్పలేదని, అందుకు అన్నయ్య నీకు ఇచ్చిన అస్త్ర విద్య అన్నాడు. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఒక సంఘటన జరిగింది, సీతాపహరణం జరిగింది, ఒక సంఘటన, ఇట్స్ ఎన్ ఇన్సిడెంట్. రాముడు ఒక మాట అనొచ్చు, అసలు జరిగిందంతా నీ వల్లే, నువ్వు ఉండరా సీతమ్మ దగ్గర అన్నాడు. ఉండడం మానేసి నా దగ్గరికి వచ్చావు, ఎవడో ఏదో అన్నాడని, పైగా నాకు నీతులు చెప్తున్నావు, పోవతలకని ఒక్క తన్ను తనొచ్చు. వెంటనే రాముడు విన్నాడు, తమ్ముడా మంచి మాట చెప్పావు, నిజం. గురువు మీరు చూడండి, ఎవరైనా కొంచెం కోపానికి లోనైపోయాడు అనుకోండి, తండ్రి వెళ్ళినా తల్లి వెళ్ళినా కూడా తోసేసి, భార్యనైనా తోసేసి, పెద్దలైనా తోసేసి, మీరు మాట్లాడక కాసేపు అంటాడు, మీకు తెలియదు మీరు మాట్లాడండి అంటాడు, కళ్ళు ఎర్ర చేసేసి, చిట్లించేసి, రుకుటి ముడి వేసి మాట్లాడతాడు. మరి అదే భీముడు అయితే ఎంత కోపంలో ఉన్న అన్నగారు మాట అంటే, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదని తన చేసాడు, నువ్వు ఏదో చెట్టలో కాయలో వంటపైలో పెట్టే కథలో నాకు అదేం అర్థం కాలేదు అని తప్పుకోడు. ఆయన ఏ హృదయంతో ఉంటున్నాడో ఆ హృదయంతో అర్థం చేసుకుని అవుతాడు. అదే మహాభారతాన్ని తిప్పుతుంటుంది. ఆ సమయోచిత ప్రజ్ఞ దియో యౌన ప్రచోదయాత్. అంత గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి? ఆపదని తప్పుకోగలిగినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఎవరి ఎందు ధర్మానుష్ఠాన బలం ఉందో వారికి ఎటువంటి ఆలోచన వస్తుంది. ధర్మానుష్ఠాన బలం లేనప్పుడు వాడు చేసినటువంటి అధర్మం ఏదో వాడిని కట్టి కొడపడానికి ఇటువంటి వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. అదే ప్రమాదానికి కారణం.